തേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. అక్క చేతి పంట అదిరింది కదా బావ మసాలా మాత్రం గోబ గుయ్యమంది. పర్లేదులేరా మొత్తానికి జబ్బు నాటకం మట్టుకి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు. గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలేదు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా. ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుష్యులు కాళ్ళు లేని కబోదా? ఈ కేసేదో కొంచెం తేడాగా ఉందే. చెప్పు. ఏం లేదన్నా. ఒరే తొట్టం అయ్యా, జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదురా రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి. చేరు దోసుకుంటా అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్ నేను దోస్తానన్నా. అరే తొట్టాం కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా. నువ్వు గోక గోకుతారయ్యా. అబ్బా ఏ కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది. కొద్ది స్లో రైట్. ఏరడబిక్కరడంగం తొలిపాలికే కందామే కందామే అమ్మ 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 రిర్రా అమ్మ తిరురా అమ్మ అమ్మ ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికంటే అని చంపేస్తాను. నిన్న మాట్లాడినాడు నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు. చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో మన విషయం బయటపడుతుంది. అబ్బా నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదరా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. లేదా అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తున్నానన్నా. కంట్రోల్ తలుపులు నెమ్మదిగా. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో నాకు కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి అన్న. ఓకే నువ్వు పక్కెళ్ళు. ఒరే నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు నొక్కోరా.
నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడి ఏమన్నా డాక్టరా? ఎగస్ట్రాల్ చేస్తున్నావేంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? నొక్కేనా మీటరు? చెప్పరా? నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని, అక్కడ పంచుడు. అయ్యర్, ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేయని. అబ్బా వద్దండి, వృధాసే, మా కాళ్ళు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోసిన అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో 1 గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అదే ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరాపేట, సత్తెనపల్లి, పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బోలా. ట్రై చేయ ఇంకెందుకు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.